మా అక్క ఆఫీస్ కి వెళ్లాలంటే కొత్త చీరలు, ఫంక్షన్ ఉంటే కాస్ట్లీ చీరలు కడుతుందే, అప్పుడు ఎవరు అడగరే? బట్ట కట్టాలే కానీ బరి తెగించకూడదు. నేనా మా అక్కనా? ఆ మాట అనడానికి కూడా సిగ్గుండాలి. నాకు లేదండి. నాకు చీము నెత్తురు కూడా లేదనుకోండి. నాకున్నది డబ్బు ఒకటే, అది చాలు నన్ను దర్జాగా, హుందాగా, గొప్పగా బతికించటానికి. మూడో తప్పు చేస్తే నేను నెత్తి నోరు బాదుకుంటానని మీరంటున్నారు. నేను ఏ పని చేసినా తప్పుడు దృష్టితో చూసేవాళ్లను నేనస్సలు కేర్ చేయను. వద్దు సుమన, నీకు దండం పెడతాను. కొంచెం ఆడదానిలా ఉండడానికి ట్రై చేయి. నేను ఆడదాన్ని కాదు అని ఎవరు చెప్తారో చెప్పండి. నా బర్త్ సర్టిఫికెట్ చూపించాలా, లేకపోతే పెళ్లి సర్టిఫికెట్ కావాలా? ఇంకా చూస్తాను అంటే సిజేరియనప్పుడు నా కడుపుకి కోసిన కోతలు కూడా చూపిస్తాను. చాలా పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను కాదే, మూడో తప్పు చేశాక నువ్వు పిచ్చిదాని అయిపోతావు. ఇది సత్యం. ఎవరో ఫోన్ ఎత్తుకుపోయింటారు. నీ తానా? మీ తాత ఫోన్ ఉంది కదా, నిన్ను నేనే ఎత్తుకొచ్చినాని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్తే ఏమిచ్చి మీ రుణం తీర్చుకుని స్వామి? ప్రాణం 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 ప్రాణం. స్వామి, అవును జీవం. జాతకాలు రాసే వెంకటాచలం చెప్పాడు, నీ ప్రాణం పోయే రోజే నయని కన్నబిడ్డ గాయత్రి తన తల్లి ఒడి చేరుతుంది అని. ఏంది బిడ్డ గట్ట చూస్తున్నావు? నిన్ను మీ అమ్మతానికి తోలుకపోతే నా ప్రాణం పోతుందనా? పర్లేదులేమ్మా. పసిబిడ్డని కన్న తల్లిని వేరు చేసిన ఈ జీవంగాడు నూరేళ్లు జీవించిన ఎవరికి మంచి అయితే చెప్పు. నా ఉసురు ఇయాల్టికింతే అని నేనేం ఫికర్పడా. అమ్మోరు తల్లికి బలయ్యానని కండ్లు మూస్తా బిడ్డ. జర ఫోన్ రాదే. గాయత్రి, తీసుకుంటా. మాయమ్మే చాలా మంచిది, ఏడవకుండా తీసుకోమంది. నేను చచ్చిపోయినాక నా కోసం ఎవరు ఏడుస్తారు బిడ్డ? నా పెండ్లం తానికి మీ తాతను పోయి చెప్పమను, బొంద పెడతారు. మీ అమ్మ ఫోన్ నంబర్ దొరికింది బిడ్డ. నాకు మచ్చిందమ్మా. మా నాన్నకి నేను చిన్నతనంలోనే పుట్టాను. నాకు ఇంత వయసు వచ్చినా ఇంకా పిల్లలు కూడా పుట్టలేదమ్మా. సర్లేండి, అనుకుంటే అవుతుందా? నెత్తి మీద పుట్టుమచ్చ ఉంటే అశుభ ఫలితాలు ఇచ్చును. ఏమండి, మీకుంది కదా హెడ్? లేదనా నీ ఉద్దేశం? ఉందని, మచ్చ కూడా. మీరు ఏ పని చేసినా పులిహోరే. వల్లభ తల మీద మచ్చని నువ్వెలా చూసావు? మా పెళ్ళైన కొత్తలో దరిద్రం పోవాలని గుండు కొట్టించుకున్నారీన. అప్పుడు మచ్చని చూశాను కాని పక్కనే ఉన్న ఈయన్ని గుర్తుపట్టలేక చింపాంజీకి చిన్నాన్నలా ఉన్నారు. ఎప్పుడు చూసినా ఈ అని పల్లికిలిస్తూ ఉంటావు. ఇది మచ్చ శాస్త్రం, మీకు అర్థం కాదులేండి. ఆ నచ్చమ్మా, కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త, చక్కని సంసార జీవితం ఉంటుందంట. ఏ హాసు, నాకుందే, చూపిస్తా. నాగు పుట్టుమచ్చ చూపిస్తానుండు. ఇక్కడ చూసుకునేది చంపేస్తామేంటి మనుషుల్ని? అలా ఆంటీ, హాసిని మాటలు విని మీరు పరువు పోగొట్టుకోకండి. ఇదేంటే ఇలా అంటున్నారు?
మోల్స్ గురించి మేల్స్ కేం తెలుసు దుర్ద పిన్ని? ఏంటి మీరంతా ఇలాగే ఉన్నారింకా? స్నానం చేసినా మేము తేడాగా కనిపిస్తున్నామమ్మా. గుడికి వెళ్ళాలని చెప్పాను కదా బాబాయ్ గారు. నువ్వెప్పుడు చెప్పావు? ఓ సారీ, ఉమెన్స్ క్లబ్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినట్టున్నాను. నువ్వు రెడీ అయ్యావు కదా, వెళ్ళిరాపో. అలా అంటారేంటండి? ఎల్లుండి నా పుట్టినరోజు. ఈ రోజు అందరం గుడికి వెళ్లి అభిషేకం చేయించాలి అనుకున్నాం కదా. 101 కొబ్బరికాయలు కొట్టాలి కదా. నీకు నువ్వే అనేసుకుంటే ఎలా చిట్టి? రాత్రైనా చెప్పాల్సింది, రెడీ అయ్యేవాళ్ళం కదా. ఇప్పుడు చెప్పగానే అత్తయ్య, మా అక్క, విశాల్ బాబు గారు రెడీ అయిపోతున్నారు. మీరు రెడీ అవ్వలేరా అక్క? చెల్లొస్తుందంటే నేను వస్తాను. ఒక్క నిమిషం బాబు గారు, నేను ఇప్పుడే వస్తాను. బాబాయ్ గారు, నాన్నా, ఎవరా పాప? తెలీదమ్మా, పాట పాడుతూ కనిపించింది. పాట పాడుతూ అనాథనని చెప్పకనే చెప్పింది కదా ఆంటీ. పాపం, ఏ దేవుడు అనాథని చేశాడో గాని రాముడి వైపు చేతులు చాచి కంటతడి పెట్టింది. ఏకపత్ని వ్రతుడైన రాముడు మీ అమ్మ అని ఏ అమ్మని చూపిస్తాడో మరి. పాపా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మ నాన్న గుర్తొచ్చారు, ఏడుపు వచ్చేసింది. ఎక్కడుంటారు మీ అమ్మా నాన్న? నా వైపు వేలు పెట్టి చూపిస్తున్నావేంటమ్మా? ఏ, నేను నిన్ను అమ్మ అనకూడదా? ఎందుకనకూడదు? ఈ పాపని నేను అమ్మ అని ప్రేమగా పిలిచినప్పుడు నువ్వు నన్ను అనడంలో తప్పులేదు. నన్ను కన్నవాళ్ళు లేరు, అందుకే నిన్ను నేను అమ్మ అనొచ్చు కదా అని అడిగాను. నన్ను అమ్మ అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. మా ఆయన్ని నాన్న అంటే ఇంకా సంతోషిస్తారు. వారెక్కడున్నారు? నా చెయ్యి మామూలు చెయ్యి కాదు పిన్ని. ఐరన్ హ్యాండ్ కదా. అదే ఉక్కు అంటున్నాను చిట్టి. గోల్డెన్ హ్యాండ్ అక్క. ఈ చేత్తోనే కదా 50 కోట్లని ఒడిచిపట్టింది. సర్లే కానివ్వండి, చకచకా కొట్టేస్తే అభిషేకం చేయించాలి. సుమనా, ఏంటి? కొబ్బరికాయ అయినా సరే కాస్త జాగ్రత్తగా కొట్టు. ఆ టెంకాయలకి సరిగ్గా పగలాలని సెంటిమెంట్స్ ఏమీ ఉండవు. ఎన్ని ముక్కలైతే నా మీదుండే దిష్టి అంతగా పోతుంది. నిన్నెవరు చూస్తారే దిష్టి పెట్టడానికి? బా విక్కీ, కీప్ క్వైట్. ఆగు.
వెంటనే అలా కొట్టేస్తావా? దీనికి కూడా వర్జం రాహుకాలం ఇవన్నీ చూడాలా? అమ్మవారిని మనసులో స్మరించుకుని మొదటి కొబ్బరికాయ కొట్టాలి. స్తోత్రాలు చదవమని పంతులు గారికి ఆన్లైన్లో డబ్బులు పంపించేశానులే. అభిషేకం అప్పుడు చూసుకోవచ్చు. అమ్మవారు ఎదురుగా ఉన్నా నువ్వు దండం పెట్టేలా లేవే. వచ్చినప్పటి సంగతి తప్పండి. జరగమ్మా. రెండు మూడు మొత్తానికి జీవం మిమ్మల్ని ఆశ్రయించాడన్నమాట. ఎక్కడున్నాడో ఏమైపోయాడో అనుకున్నాం. చాలా రోజులైంది జీవం నిన్ను చూసి. మమ్మల్ని బెదిరించిపోయాక ఆసుపత్రి పాలయ్యావట కదా? అంతేలే, పాపపు పాలు నీవి, గాయత్రి పాలు నయనివి. ఇప్పుడు ఏడు పాపింది. ఎలా ఉంది గాయత్రి ఇప్పుడు? పర్వాలేదు, చెయ్యి పట్టుకుని అడగొచ్చు. తిలోత్తమ కుడి చేతిని బిడ్డ గాయత్రీదేవి కుడి చేయి తాగితే నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి. నొప్పి తగ్గినట్టుందిలే. నయని అమృతాన్ని పాప చప్పరించింది కదా, గాయాన్ని మర్చిపోతుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మిగతా టెంకాయలు కొట్టేసొస్తాను. ఇంకేం కొడతావు తలకాయ? కొట్టి గాయం చేసింది చాలు. అదేంటి 10 కాయలు కూడా కొట్టలేదు నేను. నీ మొక్కేమో కాని చిన్న పిల్లకి రక్తం వచ్చేలా చేశావు. ఇక్కడితో ఆపేస్తే మంచిది. మొండిగా ముందుకెళ్తే కీడు జరిగేలా ఉంది. అవును చిల్లి, ఇక చాలే. నువ్వు చెప్తే సరిపోతుందా? అయినా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ముందే చెప్పేస్తావు కదా. మరి గాయత్రికి ఇలా గాయమవుతుందంటే ఎందుకు చెప్పలేకపోయావక్క? ఎవరికి ఆపద వచ్చినా కాపాడాలనుకునే నువ్వు, నీకు గాని నీ బిడ్డలకు గాని ఆపద వస్తే తెలుసుకోలేవు కూడా. ఓహో, గానవికి ఆపదొచ్చినప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు గాయత్రి విషయంలో కూడా చెప్పకుండా ఉంటే ఆ రోజు కూడా నా కూతురి విషయంలో నీ తప్పేం లేదని మేమంతా అనుకోవాలని వినకుండా పోయావాక? నీ నాటకాలు నా ముందు కాదు. సుమనా, నోరెక్కువ అవుతుంది. నైనికి తెలిస్తే క్షణం కూడా ఆగదు. అంటే తెలీదని అనుకోవాలా? అవునే, ఇప్పుడు నీకు వివరించి చెప్పాలా? మమ్మీ, వీడు అరిచేలోపు కళ్ళు తేలేసేలా చేయాలి. అరిచినా కూడా అంతగా వినిపించదు కదా ఆంటీ. వాయిస్ కూడా లేదు. ఇక్కడికైతే ఎవ్వరూ రావడం లేదు కదా. అత్తయ్యా, నేనొచ్చానత్తయ్యా. మే హెల్ప్ యూ? రావే రా, గొంతులో కలిసి సాయం పట్టు. ఆఫ్ కోర్స్. హాసిని,
ఇదే ఛాన్స్. నేను నైనమ్మ కడిగి పోవాలా. హాసిని వదులు. హాసిని ఏం చేస్తున్నావు? అమ్మ అడిగితే బదులివ్వరేంటి తాత? అలా అడిగితే ఏం చెప్పనమ్మా? నిజమే చెప్పండి శాస్త్రి గారు. మీ కూతురు శారదకు పుట్టిన పాపే గాయత్రి అని. అదే నయనమ్మకు తెలిసినా ఎందుకిలా అడిగిందని అయోమయానికి గురయ్యాను బాబు. నాన్న, అమ్మ తాతని అడిగితే మీరెందుకు సమాధానం చెప్పారు? నైని సమాధాన పడాలని నేను చెప్పానమ్మా. ఈ మధ్య తను చిన్నపిల్లల విషయంలో గాబరా పడుతుంది. నా తమ్ముడు కూతుర్ని నా బిడ్డ అంటుంది. ఈరోజు గాయత్రికి ప్రమాదం జరిగింది కదా, ఈ చిట్టి తల్లి విషయంలో కూడా లేనిపోని డౌట్స్ తెచ్చుకుని శాస్త్రి గారిని ఇబ్బంది పెడుతుంది. జీవం, మాట్లాడే నేనే నైనిని కన్విన్స్ చేయలేకపోతున్నాను. నువ్వు సైగలతో ఏం వివరించగలవు చెప్పు. పెద్దయ్య, శారదక్క ఫోటోని నేను చూడొచ్చా? ఈసారి కలిసినప్పుడు చూపిస్తానమ్మా. చెప్పాను కదా, కొన్నిసార్లు టెలిపతి పనిచేయదు నాయని. అప్పుడు ఇలా ఎలా అయిందని స్ట్రగుల్ అయిపోతాం. ఇంకేమీ ఆలోచించకుండా ఇంటికెళ్దాం పద. ఈ విశాలాక్షిని ఒక్కరోజైనా మీ ఇంట్లో ఉండనివ్వరా? ప్రాణాపాయం తప్పింది కదా? అవును గురువుగారు, కొంచెం ఉంటే పాప తలకే తగిలేది. నేనన్నది తిలోత్తమ ప్రాణాలను రక్షించుకున్నదని జోగయ్య. గాయత్రికి గాయం అవడం, ముందుగానే భగవంతుడు రాయడం, ఈ బిడ్డకు కుడి చేతిలో కట్టు ఉండడం మూలాన తిలోత్తమ చేతిని పట్టుకున్న బూడిది కాకుండా బతికి బయటపడింది. అంటే గురువుగారు, జాతకం ప్రకారం ఈ గాయత్రి హంతకురాలవుతుందంటే నాయనమ్మను హత్య చేస్తుందా? చట్టం దృష్టిలో అది నేరం శాస్త్రి. భగవంతుడి దృష్టిలో అది పాప పరిహారం. గాయత్రికి తిలోత్తమ నాయనమ్మ కాదు, ఆగర్భ శత్రువు. గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తినదే సంహారం చెయ్యడానికి. పాలు తాగే పసికందు పాదాల మీద నెత్తురు పట్టం ఎంతవరకు సబబు గురువుగారు? ప్రకృతి ధర్మానుసారం ఈ పాప 4 నెలల పసికందే. 2 జన్మల ప్రకారం 2 జన్మల మందుగుండె. ఎప్పుడు పేలుస్తుందో గాని ఆ యుద్ధం జరిగే క్షణం కోసం పాప పిలుస్తోంది. గురువుగారు, మీరు చెబుతుంటే భయము గౌరవం రెండూ కలుగుతున్నాయి. ఒక మహారాణిని నేను ఎత్తుకున్నానన్న ఉద్వేగానికి లోనవుతున్నాను. అంతకు మించి యోగ్యత గాయత్రికి ఉంది జోగయ్య. పెద్దయ్యా, చెప్పమ్మా. గాయత్రి నిజంగా
మీ మనవరాలా? గురుగారు, నయనమ్మకి పాప మీద సందేహం వచ్చినట్టుంది. పుట్టుపూర్వోత్తరాలు కావాలని మళ్ళీ అడిగింది. కట్టుకతే చెప్పావు కదా? మీరు చెప్పారు కదా, పొల్లుపోకుండా చెప్పాను. అయితే నా కూతురు శారద ఫోటో ఒకసారి చూడాలనన్నది. సరే అని తప్పించుకున్నాను. కానీ లేని కూతుర్ని చిత్రమైనా ఎలా చూపించగలను గురువుగారు? ఆందోళన అనవసరం. అన్నిటికీ మార్గం ఉంది. ప్రస్తుతానికి విశాలాక్షమ్మ వారు నైనికి తోడుగా వెళ్లారు కాబట్టి ఎందుకలా నవ్వుతున్నావక్క? ఆ సంచిని కూడా మొయ్యలేవు, ఆ ఆస్తినేం మోస్తావనిపించి నవ్వొచ్చింది. రాళ్లు పెట్టిందో ఏమో, చాలా బరువుంది. అమ్మా, నువ్వు తీసి చూడు. సుమన అనుమానం తీరిపోతుంది. అలాగే. చూసావా, శ్రీరాముడు శివధనుస్సుని ఎత్తినంత తేలిగ్గా చేతిలోకి తీసుకుంది నా చెల్లి. నయని అంటే భీముడి మరదల్లా బలంగా ఉంటుంది. నువ్వు పట్టుకో, తెలుస్తుంది ఈ సంచిలో ఉండే రాయి బరువెంతో. కసి సందేహం కూడా తీరిని అక్క, పట్టుకో. ఆహా, ఎంత తేలిగ్గా ఉందో. మా ఆయన బనీన్ కూడా ఇంత బరువు ఉండదేమో. ఏ పగల్, ముందు అందులో ఏముందో తీసి చూపించు. ఓకే. అయ్యిందిలేండి, ఆట బొమ్మలు తెచ్చుకుంది. అవి బొమ్మలు కావు, 14 లోకాల పట్టుకొమ్మలు మహేశ్వరుడిచ్చి పంపాడు. నీకు దండం సింగారమ్మా. ఒకసారి శివుడంటావు, ఇంకోసారి శంకరుడంటావు, మరోసారి మహేశ్వరుడంటావు. నువ్వు శివభక్తురాలు అనుకోవాలో లేకపోతే మతి చెడిన మంచి అమ్మాయి అనుకోవాలో బొత్తిగా అర్థం కావడం లేదు. ముందు ముందు మీకే అర్థమవుతుందిలే. నా గదెక్కడా? నీకు కూడా బెడ్రూమ్ కేటాయించాలంటే కుదరదు. ఇప్పటికే మందలా ఉన్నారింట్లో. సుమన, నేను ప్రత్యేకంగా గది అడగలేదు. పూజ గది చాలు నాకు. విశాలాక్షి, ఈ ఇల్లు నీదే అనుకోమ్మా. సుమన మాటలు పట్టించుకోకు. అవునమ్మా, నీకు నచ్చినట్టు ఉండు. రేపటి వరకు ఉంటాను నాన్న. ఎల్లుండి శ్రీశైలంలో శివ పూజలున్నాయి. పెద్దమ్మా, అవి ఆ సంచిలో పెట్టేసే.
విశాలాక్షి నా గదిలో ఉందో గానిరా. నేను అన్ని చోట్ల ఉంటాను పెద్దమ్మా. ఇంతకు ముందు వచ్చిన దానిలో వెళ్ళిపోతుంది. పిలుపు విన్నాక నేను రాకుండా ఉంటానా? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే గాని నిన్ను చూడరమ్మా. అమ్మా అంటున్నావేంటి శివా? చిన్నపిల్లే, నీకన్నా చిన్నదే. అలా అనకండి. నేను మాత్రం ఈ అమ్మాయిని అమ్మనే అంటాను. జై జయధ్వానాలు పలుకుతూ నా జన్మ తరించేలా చేసుకుంటాను. ఏ పాపా, శివకు కూడా మతి భ్రమించేలా చేశావా? నేనేవీ చేయలేదు. పట్టరాని ఆనందంతో శివ అలా మాట్లాడుతున్నాడు. ఓయ్ నైని, నేను వెళ్ళి పూలు కోసుకొస్తాను. ఈ అమ్మ పాదాల చెంత పెడతా. వస్తా. విశాలాక్షి నవ్వు ఎంత బాగుందో కదా. స్వచ్ఛమైన నవ్వు కదక్క. నన్నంటారేంటి? మీరు నన్నంటారు ఎందుకు? సుమన వల్ల మాట్లాడేది గొంతంటే అలాగుంది. అవును, నా గొంతుకి ఏమైంది? మగవాళ్ళలో మాట్లాడుతున్నావెందుకు? అయ్యో అత్తయ్య గారు, నేను మిమిక్రీ చేయట్లేదు, ఇలాగే వస్తుంది. అంటే తన నోరు అది నోరైతే కదా. ఆ మూలకేసిన బోరా అలాగే ఉంది గొంతు. అంబా అనే ఆవు గొంతైనా మధురంగా ఉంటుంది. నా గొంతుకి ఏమైంది? మాట ఎందుకు ఇలా వస్తుంది? నువ్వు మాట్లాడకి తల్లి. నా మొగుడు దడుచుకుని చచ్చేలా ఉన్నాడు. స్పేర్ గా ఇంకో తాళి కూడా లేదు. సంథింగ్ ఏదో అయ్యింది. ఇమీడియట్ గా డాక్టర్ ని పిలిపించండి. ఫోన్ చేసి పిలిపించండి. అలాగే నేను ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అవును విక్రాంత్ బాబు, ఆ రోజు పోటీగా ఇంకెవరూ పాడలేదు. ఓహో,
అది సంగతి. ఇంకొకరు పాడుంటే సుమనకి ప్రైజ్ ఎలా వచ్చేది? ఎప్పటి సంగతో ఎందుకిప్పుడు? సుమన గొంతు సడన్ గా ఎందుకలా చేంజ్ అయిందో అది తెలుసుకోండి. డాక్టర్, ప్రాబ్లం ఏంటి? హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవన్నారు. నోట్లో ఏమైనా ఇరుక్కుందేమోనని చూశాను. అలాంటిదేమీ లేదు. పొద్దున్నే లేచి ఏం తిన్నావే? నేనేం తినలేదు. ఇందకటి వరకు బానే మాట్లాడాను కదా, మీరు కూడా విన్నారు కదా. ఆ నీది శ్రావ్యమైన స్వరమని వింటూ కూర్చుంటావా? విశాలాక్షికి అంట్లు తోమమని పనులు అప్పజెప్పినప్పుడు బానే మాట్లాడింది కదా. ఆ తర్వాత ఏం జరిగింది? పాత్రలు తలతలా మెరిసిపోయాయి. ఎలా తోమారు? మీరు చూపిస్తారా? డాక్టర్ గారు అడిగేదేంటి, తమరు చెప్పేదేంటి? ఇంకేం చెప్పాలి? ఏదైనా గొడవయి అరుచుకున్నారా అని అడుగుతున్నారు. ఎస్, గట్టిగా అరిచినా కూడా గొంతు బొంగురుపోతుంది. లేదు డాక్టర్, పాపకి పనులు చెప్పకు అని సున్నితంగానే హెచ్చరించాం. ఉన్నట్టుండి మాటలు అలా వస్తున్నాయి. అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయితే మంచిదేమో. ఇంకొన్ని టెస్టులు చేసి అవసరమైతే ఆపరేషన్ చేస్తాం. ఆపరేషనా? అంటే నా గొంతు కోస్తారా? ఆపరేషన్ అంటే కోయిడాలు కామనే కదా చిట్టి. మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కాబట్టి నీకేం నొప్పి తెలీదు. వద్దు డాక్టర్, మందులిచ్చి నా గొంతు ముందులా ఉండేలా చేయండి. ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేయకుండా మెడిసిన్ ఇవ్వలేము. రేపు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఆలోచించుకొని ఏ విషయమో చెప్పండి. ఉంటానండి. చెప్పు తిలోత్తమా. మీరే చెప్పాలి స్వామి. నయని తన బిడ్డను చేరుకుంటుందన్నారు. కానీ తనేమో అనాథలను అభాగ్యులను దగ్గరికి తీసుకుని వాళ్లకు అవసరం లేకపోయినా ఖర్చు పెట్టి సాగనంపుతోంది. అమ్మ ఇంటికొస్తే బిడ్డ సేవ చేయడం ధర్మం కాదా? బిడ్డ ఇంటికి రాలేదేంటని అంటే అమ్మ వచ్చిందా అని అంటున్నాడేంటినా? హలో మాస్టారు, నాకు 2 డాడీలున్నారు గాని ఒక్కతే మమ్మీ ఉంది. ఇంకేం వచ్చింది ఇంటికి? మూర్ఖుడా, మాటనే అర్థం చేసుకోలేని వాడివి మహిమనే అర్థం చేసుకుంటావురా? స్వామి కోప్పడకండి. నా కొడుకు తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. నయ్యని ఎవరినింటికి తీసుకొస్తే మనకెందుకండి? ఆ టాపిక్ వదిలేసి వేరేది అడగండి. మారే స్వామి, నయని తన బిడ్డ చాడ తెలుసుకుంటుందని మీరన్నారు. కానీ తనేమో ఏమీ పట్టనట్టు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. ప్రయత్నాలు విరమించుకున్నట్టేనా? తన బిడ్డను తను చేరుకున్న తర్వాత లోకం ఎటుపోతే తనకేంటి తిలోత్తమా? మా పెద్దమ్మ అడ్రస్ ని నైని కనుక్కుందా? నైని తను జన్మనిచ్చిన పసికందును గుర్తుపట్టిందని ఎప్పుడో చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతారెందుకు? అంటే స్వామి, నయని తన కన్న కూతురెవరో తెలుసుకుందా? ఎన్నిసార్లు చెప్పాలి తిలోత్తమా? నన్ను పరీక్షిస్తున్నారా లేక మీకు కాలక్షేపం కాక నా దగ్గరకు వస్తున్నారా? నయని తన బిడ్డ ఎవరో ఎక్కడుందో తెలుసుకుంది.
నిమిషం స్వామి. ఆంటీ ఒకసారి ఇలా రండి. మారయ్య స్వామిని అడిగిన ప్రశ్నే మళ్ళీ అడిగితే మంత్రదండంతో మనల్ని శపించేయగలడు. శపిస్తే పర్లేదు, ఆ కర్రతో బుర్ర మీద కొడితేనే ప్రాబ్లం. రే, బిడ్డ ఎవరో నైనికి తెలిసిందంటున్నారు కదా, తెలిస్తే నైని ఊరుకుంటుందా? మనము లేకపోతే మారయ్య స్వామినో పొరపాటు పడి ఉండొచ్చు కదా. ఆయన అలా చెప్పరు కసి. కోప్పడేవాడు పొరపాటు పడ్డా మమ్మీ. ఏమైంది తిలోత్తమా?